అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది. దైవచింతన, పూజలు, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి. కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు. ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు. ఏకాగ్రత లోపించవచ్చు. అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం, ప్రార్థనలు చెయ్యడం మీకు మనశ్శాంతినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఆలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ధ్యానం, గ్రంథపఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు, కానీ ఇది తాత్కాలికమే. ఈరోజు మీకు ఆనందకరమైన రోజు. చిన్న చిన్న విజయాలు మీకు సంతృప్తినిస్తాయి. కుటుంబంతో, స్నేహితులతో గడిపే సమయం మీకు సంతోషాన్నిస్తుంది. కొన్ని ఊహించని సంఘటనలో, పని ఒత్తిడిలో చిన్నపాటి నిరాశ కలగవచ్చు. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగండి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల ఆనందం మీతోనే ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తిచేస్తారు. ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీరు నిర్వహించే పనులు సక్రమంగా పూర్తవుతాయి. కుటుంబంతో కలిసి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అనుబంధాలు మరింత బలపడతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో మీ సంబంధాలు గతంలో కంటే మెరుగవుతాయి. వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి. అది మీ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇంటి పెద్దల మాటలను అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపార్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి కృపతో కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ శారీరక శక్తి, మానసిక దృఢత్వం పెరుగుతాయి. పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం. అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. అతి శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయాలి. ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి. ఈరోజు ఇతరులను విమర్శించడం లేదా వారి తప్పులను ఎత్తిచూపడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ మాటలు వారిని బాధపెట్టవచ్చు. కాబట్టి సంయమనం పాటించడం మంచిది. మీరు చేసే చిన్నపాటి తప్పులు కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా చెయ్యాలి.
మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇతరులపై అతిగా నమ్మకం పెట్టుకోవడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. మీ అంతర్దృష్టిని నమ్మండి. మీ నిర్ణయాలను మీరే తీసుకోండి. మీ సామర్థ్యంపై మీకు పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో శృంగారభరితంగా గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. పెళ్లి ప్రస్తావన వచ్చే అవకాశం కూడా ఉంది. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. చిన్నపాటి అపార్థాలు ప్రేమ సంబంధాలలో కలహాలకు దారితీయవచ్చు. కాబట్టి ఓర్పు అవసరం. ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలు, సూచనలు అందరి చేత ఆమోదించబడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి. కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు. స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు. మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చెయ్యడంలో ఇబ్బందులు పడవచ్చు. సమావేశాలలో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మీ చదువులో మంచి పురోగతి ఉంటుంది. మీరు ఏదైనా కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అది మీకు సులభంగా అర్థమవుతుంది. పాత పాఠాలను పునశ్చరణ చేసుకోవడానికి ఇది సరైన సమయం. మీలో కొత్త ఆలోచనలు పురుడుపోసుకుంటాయి. అయితే ఏకాగ్రత లోపించడం వల్ల కొన్ని చిన్న పొరపాట్లు జరగవచ్చు. కాబట్టి మరింత శ్రద్ధ అవసరం. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. మీ మాట తీరు, ఒప్పించే శక్తితో మీరు ఇతరులను ప్రభావితం చెయ్యగలుగుతారు. వ్యాపార ఒప్పందాలలో లేదా వ్యక్తిగత సంబంధాలలో ఈ నైపుణ్యాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. కొన్నిసార్లు మీ నైపుణ్యాలను తక్కువ అంచనా వేయడం వల్ల అవకాశాలను కోల్పోవచ్చు. మీ అంతర్గత శక్తిని నమ్మండి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించడానికి ఇది మంచి రోజు. మీ సామర్థ్యాన్ని చాటుకోవడానికి వెనుకాడకండి. మీరు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పూర్వీకుల ఆచారాలను, సంప్రదాయాలను పాటించడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. కళలు, సాహిత్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు ఈరోజు లభిస్తుంది. మీ పనులను అందరూ మెచ్చుకుంటారు. మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా ప్రకాశిస్తోంది. మీరు చేపట్టే పనుల్లో మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కళలు, సాహిత్య రంగాల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తోంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. వారి సహకారంతో మీకు చాలా పనులు సులభతరమవుతాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశముంది. అవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొందరు స్నేహితుల అనాలోచిత సలహాల వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది. వారి ఆంతర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారికి గుడ్డిగా అప్పగించడం మంచిది కాదు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి. నిజమైన స్నేహాన్ని గుర్తించడం తెలివైన పని. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.